ఈరోజు నీ జీవితంలో ధైర్యం ఉందా? పిరిగితనం ఉందా? క్రీస్తు కొరకు రోషం ఉందా? క్రైస్తవుడు అని చెప్తానికి భయపడుతున్నావా? విశ్వాసం అని ధైర్యంగా చెప్పి జీవించగలుగుతున్నావా? పిరిగితనం ఆత్మ నిన్ను ఏళ్తుందా? ఈరోజు ఈ మాట చెప్తున్నాను. లోకంతో స్నేహం, దేవునితో వైరం. లోకమన్నది లోక కార్యాలు, పాపపు కార్యాలు, దేవుని వాక్యానికి విరోధమైన కార్యాలు నీ జీవితంలో ఇంకా నువ్వు జరిగిస్తూ లోకానుసారంగా జీవిస్తూ ఏం అవ్వదలే అనుకుంటున్నావంటే న్యాయ తీర్పు ఉంది, జాగ్రత్త. కానీ ఈరోజు పరిశుద్ధాత్మని దేవుడు మనకు అనుగ్రహించాడండి. ఈరోజు పరిశుద్ధాత్మలు లేనివాడు పిరికోడు, భయపడేవాడు. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఎంత వాక్యం చదివినా కూడా యు మైట్ బి థియాలజన్. నీకు డాక్టరేట్ ఉండొచ్చేమో, పవర్ లేదు. ఈరోజు చాలామంది కేవలం స్క్రిప్చర్స్ కోట్ చేస్తారు, దాంట్లో శక్తి ఉండదు. ఎందుకంటే శిష్యులు శక్తితో నిరూపించారు. ఈరోజు కేవలం లాజికల్ మాట్లాడతారు కానీ శక్తి కనబడదు. ఇంకా ఎక్కువ అడిగితే పరిశుద్ధాత్మను ఆగిపోయింది అంటారు కావాలంటే, పరిశుద్ధాత్మ కార్యాలు ఆగిపోయింది అంటారు కావాలంటే. వీరి చేత కానీ తనం దేవుడు ఆపేశాడని చెప్తారు. అబ్బా, కానీ ఒక మాట చెప్తాను జాగ్రత్త. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే అనుగ్రహించబడుతున్నాడో నీకు ధైర్యము, నీకు శక్తి, పునరుద్ధానపు శక్తి దేవుడు